హాయ్ ఫ్రెండ్స్. షర్మోస్టా పాలోని అరెస్ట్ అనేది సంచలనంగా మారింది. ఎవరి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అసలు ఈ అమ్మాయి ఏం చేసింది, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తా. ఈ అమ్మాయి విషయంలో ఎందుకని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారు, అసలు ఆ బ్లాస్ట్ ఫెమి అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. షర్మోస్టా పాలోని మహారాష్ట్ర పూణే నగరంలో లా చదువుతుంది. ఈవిడ వయసు వచ్చేసి 19 ఏళ్ళు. ఈమె ఆపరేషన్ సింధూర్ సమయంలో చాలా యాక్టివ్గా పాకిస్తాన్ ట్రోల్ చేయడం మనం చూసాం. ఈ అమ్మాయి అందంగా ఉండటం వల్ల ఇన్స్టెంట్గా అయితే ఈ వీడియోస్ అయితే చాలా వైరల్ కూడా అయ్యాయి. ఈ అమ్మాయి పొలిటికల్ రాట్ అయితే చేసింది. సో అంటే ట్రోలింగ్ అనమాట. ట్రోలింగ్ అంటే మనకు తెలుసు కదా, ట్రోలింగ్లో బ్యాడ్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఈ అమ్మాయి ఒక వీడియోలో ఇస్లాంకు పవిత్రమైన పైగంబర్ గారి గురించి, ఆ కన్యల గృహాల గురించి అబ్సెన్గా కామెంట్ చేసింది. ఇది ఇస్లాంలోని నమ్మేవాళ్ళు చాలామందికి నచ్చలేదు. ఈ పోస్ట్ కింద కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ చూడండి, ఫుల్గా ఈ అమ్మాయిని ట్రోల్ చేశారు. సరే, తన జూదా చేస్తామన్నారు, అంటే శరీరం నుండి తనను వేరుగా చేస్తామని డెత్ థ్రెట్స్ కూడా ఇచ్చారు. వల్గర్గా కామెంట్స్ కూడా పెట్టారు. మే 14 రోజున ఈమె పైన కోల్కతాకు చెందిన వజాహత్ ఖాన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తి ఇండివిజువల్గా కాదు, మామూలుగా వ్యక్తి కాదు, ర్యాండమ్గా ముస్లిం కాదు. ఇతను కోల్కతాలోని రషీద్ ఫౌండేషన్ అని ఒక ఎస్టీబ్లెస్ సంస్థకు చెందినవాడు. ఈ రషీద్ ఫౌండేషన్ యొక్క ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళి చూస్తే వీళ్ళ వెల్ఫేర్లో అయితే మీకు సిఐఎన్ఆర్సీకు అగెనెస్ట్గా అయితే పోస్టులు ఉంటాయి. అండ్ వీళ్ళ ప్రొఫైల్ వీళ్ళది తమది ఇస్లామిక్ ఫౌండేషన్లో వెల్ఫేర్ ఫర్ ఇస్లాం అని అయితే ఉంటుంది, మీరు చూసుకుంటే ఖచ్చితంగా. ఇక ఫౌండేషన్ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుని ఇన్స్పెక్టర్ అఖ్తర్ ఫైల్ చేశారు. ఈ కేసు అనేది బ్లాక్ సెమీ కిందకి అయితే వస్తుందన్నమాట. బ్లాక్ సెమీ అంటే రిలీజియస్ గ్రూప్ పైన కామెంట్స్ చేసేది బ్లాక్ సెమీ కిందకి వస్తుంది. సో లేదా రిలీజియన్స్ గాడ్ పైన కామెంట్స్ చేసిన, అబ్సెంట్గా కామెంట్స్ చేసిన, ఇవన్నీ బ్లాక్ సెమీ కిందకి వస్తాయి. ఇక ఈ అమ్మాయి కూడా లా స్టూడెంట్స్ కాబట్టి, ఈమె 19 ఏళ్ళు ఉన్నా కూడా లా చదువుతుంది కదా, లా అండ్ ఆర్డర్ గురించి ఈ అమ్మాయికి ఐడియా ఉండే ఉంటుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత మే 15 రోజున ఆ వీడియో అయితే డిలీట్ చేసింది. సో డిలీట్ చేసి ట్వీట్ పెట్టింది. డూ హియర్ మై టెండర్ అన్కండిషనల్ అపాలజీ, వాట్ ఎవర్ వాజ్ పుట్ యువర్ మై పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఐ నెవర్ ఇనిషియలీ వాంటెడ్ టు హర్ట్ ఎనీబడి. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ హర్ట్ ఐ ఎమ్ సారీ ఫర్ ద సేమ్. ఐ ఎక్స్పెక్ట్ టు కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ హ్యాండ్స్ ఫోర్ ద ఐ విల్ బి కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్ పోస్ట్ అని అగెనెస్ట్ అని పెట్టింది. సో అండ్ ఈ అమ్మాయి సారీ కూడా చెప్పింది, ఇంకోసారి తప్పు చేయనని కూడా చెప్పింది. సోషల్ మీడియా పోస్ట్ కూడా డిలీట్ కూడా చేసింది. ఆ తర్వాత కూడా ఈ అమ్మాయిని వదలలేదు, నోటీసుల మీద నోటీసులు పంపారు. బికాజ్ 19 ఏళ్ళ జెన్ కిడ్ ఏదో అనేసిందని చెప్పి వదిలేసి ఉండాలి. అయితే రషీద్ ఫౌండేషన్ వదలలేదు. ఈమె తల్లిదండ్రులు కూడా ఒక నోటీస్ పంపించారు, అంటే కోర్టు ద్వారా నోటీస్ అయితే పంపారు. ఈ అమ్మాయి అయితే నోటీస్కి రిప్లై ఇవ్వకుండా అబ్స్కాండ్లో అయితే ఉంది. అబ్స్కాండ్ అంటే దాక్కొని ఉంది. సో కోల్కతా పోలీసు రంగంలోకి దిగి గురుగ్రామ్ లేదా ఢిల్లీ అనుకుంటా అక్కడ నుంచి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. 14 డేస్ కస్టడీలో ఉంచారు. ఈ అమ్మాయిని జైల్లో వేస్తే ఈ అమ్మాయి కెరీర్ దెబ్బతింటుంది. సో జైల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసు కదా. 19 ఏళ్ళ అమ్మాయి జైలుకి వెళ్తే ఈ అమ్మాయి లైఫ్తో పాటు ఈ అమ్మాయి చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అమ్మాయిని ఎలా రక్షిస్తారు అనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. ఈ అమ్మాయి అరెస్ట్ అయిన వీడియో ఒకసారి చూడండి. అరెస్ట్ అవుతూ ఈ అమ్మాయి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈ దేశంలో డెమోక్రసీ లేదా అని అయితే చెప్తూ గట్టిగా అరుస్తూ పోలీస్ జీప్ ఎక్కింది. మీకు బీజేపీ స్పోక్స్ పర్సన్ అండ్ నుపూర్ శర్మకు వేసుకుంటుందిగా. నుపూర్ శర్మ కూడా జూన్ 2022లో పైగంబర్ గురించి పెళ్లి గురించి కామెంట్స్ చేసింది. అది కూడా బ్లాక్ సెమీ కిందకి వస్తుంది. ఈ షర్మిస్తా విషయంలో కూడా సేమ్ రిపీట్ అయింది. మన రాజ్యాంగంలో సెక్షన్ 295A ప్రకారం ఈ బ్లాక్ సెమీ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకి రాదు. ఈ విషయంలో అజరుద్దీన్ ఓవైసీ కూడా రంగంలోకి దిగి ఈ అమ్మాయి యొక్క కామెంట్స్ని ఖండించారు అనమాట. సో అయితే షరీంస్మా తప్పును ఒప్పుకొని సారీ కూడా చెప్పింది కదా, కానీ షరీంస్మాను ఎందుకు క్షమించడం లేదు? సో దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలో దిగి విషయాలు చెప్పారు. సో ఈయన షర్మిస్టాకి సపోర్ట్ చేశారు. కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే బ్లాక్ సెమీను మనం కండెమ్ చేయాలి, ఇంకా వ్యతిరేకించాలి. అయితే సెక్యులరిజం అనేది వన్ సైడెడ్గా స్వాడ్ లాగా ఉండకూడదు. షర్మిస్టా బ్లాస్మీ చేసిందని చెప్పి ఓన్లీ షర్మిస్టాని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని గంధం ధర్మం అన్నప్పుడు కూడా కోట్ల హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. సో మమతా బెనర్జీ పైన ఎందుకని ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదని అయితే పవన్ కళ్యాణ్ గారు సో రీసెంట్గా చెప్పారు. షర్మిష్ఠ తన తప్పుని ఒప్పుకొని సారీ చెప్పింది, అయినా కూడా అరెస్ట్ చేయడం పగబట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఐ స్టాండర్డ్ విత్ షర్మిష్ఠ అనే స్టేట్మెంట్ని అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అండ్ ఇదండి జరిగింది. ఇప్పుడు ఈ ఇష్యూ పైన ప్రజలు 2 విధాలుగా విడిపోయారు. పోస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం సెలెక్టివ్గా అరెస్ట్ చేస్తుంది అన్నారు. ఈ ఏఎంసీ పార్టీ ఏఎంపీఎం మహతర్ గుర్తున్నారు కదా, ఈ జన్వసి మసీద్ ఇష్యూ, జన్వసి మసీద్ శివలింగం కనిపించినప్పుడు ఇక్కడ ఒకప్పుడు టెంపుల్ ఉండేది అనే ఇష్యూ అయితే జరిగింది. అది కోర్టు వరకు వెళ్ళింది. ఆ ఇష్యూ జరుగుతున్న సమయంలో ఈ
మోత్రా తన ఎక్స్ అకౌంట్లో అయితే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉన్న ఒక డోమ్ని, అంటే రేడియేటర్ను డోమ్ని చూపిస్తూ ఇది కూడా శివలింగం అనుకొని ఈ భక్తులు దీన్ని కూడా టెంపుల్ చేస్తారేమో అని వెటకారంగా అయితే కామెంట్ చేసింది. ఇది కూడా బ్లాక్ సెమీ కిందకి వస్తుంది కదా. ఈవిడ ఇండైరెక్ట్గా శివ భగవంతుని అవమానించింది. బట్ ఈమె పైన ఎటువంటి కేసు పెట్టలేదు, ఈమెను జైల్లో కూడా వేయలేదు. ఈ టీఎంసీ యూత్ కాంగ్రెస్ లీడర్ బెంగాలీ యాక్ట్రెస్, చాలా ఫేమస్ ఎంపీ సయానీ ఘోష్ అయితే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి చాలా అసహ్యంగా వెట్టకారంగా ఈ జుబుక్సకరంగా శివలింగం పైన ప్రొటెక్షన్లు వేసి చాలా అవమానకరంగా పోస్ట్ పెట్టింది. బట్ సయానీ ఘోష్ని అయితే ఏమీ చేయలేదు. అండ్ ఈవిడ అందంగా ఆనందంగా ఎంపీగా ఉంది కాబట్టి పార్లమెంట్లో కూర్చొని అడుగుతుంది, హ్యాపీగా ఉంది. ఈవిడ పైన ఎటువంటి కేసు వేయలేదు, ఈయన కూడా అరెస్ట్ కూడా చేయలేదు. షర్మిష్ఠా పలోని చేసింది తప్పే అయితే సయానీ ఘోష్ చేసింది ఏంటి అని బ్లాస్ఫమీ కింద ఇక్కడ అడుగుతున్నారు. ఇక లూక్ ఎక్కడో ఇస్లామిక్ లీడర్స్ లైక్ అజాదుద్దీన్ అండ్ ఓవైసీగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆర్గనైజర్స్ని తీసుకున్న స్టాండర్డ్ హిందూ లీడర్స్ లేదా హిందూ ఆర్గనైజేషన్ తీసుకోలేకపోతున్నారు. వీళ్ళు ఒక విషయం మీద చాలా గట్టిగా నిలబెడతారు. మే 19 రోజే అజుద్దీన్ ఓవైసీ షర్మిష్ఠా గురించి పబ్లిక్గా మాట్లాడారు. ఈ అమ్మాయి తప్పు చేసింది, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలని అయితే డిమాండ్ చేశారు. కానీ హిందూ ఆర్గనైజేషన్లో హిందూ లీడర్స్లో ఈ చొరవ చాలా తక్కువగా చూస్తాం. మేబీ పవన్ కళ్యాణ్ ఇలాంటి వారు మాత్రమే ముందుకు వస్తారు, కానీ చాలామంది ముందుకు రారు. అండ్ షర్మిష్ఠను కూడా అరెస్ట్ చేస్తే మహువా మాత్రమే సయానీ ఘోష్ని కూడా అరెస్ట్ చేయాలని అయితే చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మమతా బెనర్జీ మైనారిటీ ఓట్ బ్యాంక్ను అఫీస్ చేయడానికే ఇలాంటి రాజకీయం చేయడంలో మమతా బెనర్జీ గారు పిహెచ్డీ చేశారని చెప్పొచ్చు. ఇక ముస్లిం అఫెన్సెన్స్ అనిపించే స్టేట్మెంట్స్ ఇచ్చిన వారిని అరెస్ట్ చేయడం ఈవిడ స్పెషాలిటీ. ఇలా చేస్తే ఈవిడికి కొన్ని ముస్లిం ఓట్లు వస్తాయి కాబట్టి ఇలా చేస్తుంది. ఈవిడ రాజకీయంగా కరెక్ట్గానే చేస్తుంది, ఎందుకంటే ఈవిడకు మైనారిటీ ఓట్ బ్యాంక్ని అయితే కాపాడుకోవడం చాలా ముఖ్యం. దాదాపు 20 ఏళ్ళ నుండి గెలుచుకుంటూ వస్తుంది, మామూలు నాయకురాలు కాదు. వెస్ట్ బెంగాల్లో ఈవిడ ఒక పెద్ద హీరో లాంటిది. ముషర్దాబాద్ వైలెన్స్ గురించి మీకు గుర్తుండి ఉంటుంది కదా. అయితే ముషర్దాబాద్ వైలెన్స్ గురించి కోల్కతా హైకోర్టుకు చెందిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ అయితే ఒక సర్వే చేశారు. ఏప్రిల్ 27వ రోజున ఈ సర్వేలో వీళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, ముషర్దాబాద్ వైలెన్స్ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడ ఉన్నారంట. అక్కడ వైలెన్స్ జరుగుతుంది, హిందువులు ఇళ్లపైన దాడి చేస్తున్నారు, హిందువులు షాప్స్ పైన దాడి చేస్తున్నారు. ఇక హిందువులను వేరు గ్రామాలను తరిమి కొడుతూ ఉన్నారు అన్న విషయం లోకల్ పోలీస్కి అయితే, లోకల్ కౌన్సిలర్ కూడా, లోకల్ కార్పొరేటర్స్ కూడా, లోకల్ ఎమ్మెల్యేలకు కూడా ఇది తెలుసంట. సో అయినా కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. సో అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కోల్కతాలో హైకోర్టు ఫ్యాక్ట్ చెకింగ్ అయితే టీం ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ తర్వాత కూడా మమతా బెనర్జీ గారు ఎటువంటి యాక్షన్ కూడా ఈ ముర్షిదాబాద్ వైలెన్స్ చేసిన వారిపైన ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయలేదు, కౌన్సిలర్ని కూడా అరెస్ట్ చేయలేదు, అసలు పోలీసులు కూడా అరెస్ట్ చేయలేదు. అయితే 19 ఏళ్ళ ఆ బక్క చిక్కిన షర్మిష్ఠా పనుల్ని అయితే పైన జీప్లు వేసుకుని దిగారు. కోల్కతా నుండి గురుగ్రామ్కి వెళ్ళారు అమ్మాయిని అరెస్ట్ చేయడానికి. ఆ 19 ఏళ్ళ అమ్మాయిని అరెస్ట్ చేస్తే ఇక మీకు ఏమొస్తుంది చెప్పండి. సోషల్ మీడియాలో ఎంతోమంది ఎన్నో కామెంట్స్ పెడుతున్నారు, ఈ అమ్మాయి జెంట్స్ కిట్, ఈ అమ్మాయికి పొలిటికల్ రాకెటింగ్ చేస్తుంది అంతే. ఆ అమ్మాయి చాలామంది రెచ్చగొట్టారు కాబట్టి అలాంటి రాకెటింగ్ అయితే చేసింది. అంటే ఈ అమ్మాయి ఏజ్ని చూసుకుంటే మనం ఈ అమ్మాయిని క్షమించి ఉండాలి కదా. అంత పెద్ద నాయకులు కూడా, అజాదుద్దీన్ ఓవైసీ గారు కూడా, మమతా బెనర్జీ, ఇలా పెద్ద నాయకులు, ఎంపీ లెవెల్లో నాయకులు అందరూ ఈ అమ్మాయి మీద పడటం ఏంటని చాలామంది ప్రశ్నిస్తారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎంపీ మహువా మోత్రా శివలింగం పైన కామెంట్ చేసినప్పుడు దాదాపు 200+ ఎఫ్ఐఆర్లు అయితే నమోదు అయినా కూడా మోసపత్రమే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఈ బ్లాస్ఫమీ అనేది వన్ సైడ్ స్క్వాడ్ లాగా ఉండకూడదు. సెక్యులరిజం అనేది వన్ సైడ్లో ఉండకూడదు, ఇద్దరికీ సమానంగా ఉండాలి. ఇక హిందూ గాడ్స్ పైన ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. తమిళనాడు ఈ స్టాలిన్ కుమారుడు అయినా ఏమన్నాడంటే, సనాతన ధర్మం అనేది డెంగ్యూ లాంటిది, ఎయిడ్స్ లాంటిది అన్న. సో అంత పెద్ద బ్లాస్ఫమీ కామెంట్స్ చేసిన ఆయన ఏమీ చేయలేదు, అలాగే ఉంచారు. చట్టం అనేది ఒకరికి ఒకలాగా అండ్ ఇంకొకరికి ఇంకోలాగా ఉండకూడదని చాలామంది భావిస్తున్నారు. ఇక సెకండ్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఏమంటున్నారంటే, ముఖ్యంగా ఇస్లామిక్ లీడర్స్ ఏమంటున్నారంటే, ఈ షర్మిష్ఠా మహమ్మద్ గారి పైన కామెంట్స్ చేయడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు, సెక్షన్ 295A బ్లాస్ఫమీ కింద అరెస్ట్ చేసే హక్కు మాకుందని. అండ్ ఈవిడ రెడ్ లైన్ దాటింది అంటున్నారు. మే 19వ రోజు ఎంపీ అజాదుద్దీన్ ఓవైసీ గారు సైతం రంగంలోకి దిగి ఈ షర్మిష్ఠాని అరెస్ట్ చేయాలని పబ్లిక్గా చెప్పారు, పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కావాలంటే ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇస్లామిక్ లీడర్, ఇస్లామిక్ సపోర్టర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఈవిడ చాలా పెద్ద తప్పు చేసింది, ఈవిని అరెస్ట్ చేయాలి, శిక్షించాలని అయితే చెప్తున్నారు.
ముఖ్యంగా ప్రబోధ్ ఇక పొలిటికల్గా జియో పొలిటికల్గా ఇష్యూ అవుతుంది. ఇక ప్రబోధ్ మహమ్మద్ని ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఒక్కటే కాదు, అరబ్బుల్లో ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న చాలామంది ముస్లింలు నమ్ముతారు. ఈవెన్ యూరోప్లో ఉన్న ముస్లింలు కూడా నమ్ముతారు. మిడిల్ ఈస్ట్ దేశాలని సౌదీ, యుఏఈ, ఒమాన్, కువైట్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అది టాక్టికల్గా, ఆర్థికంగా అండ్ స్ట్రాటజికల్గా ఎన్నో రిలేషన్లు ఉన్నాయి. మనలోని చాలామంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. సో లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ బ్లాస్ఫెమీ ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా చేసినా ఇక 2 విధాలుగా ఇరుక్కుంటారు. సపోర్ట్ చేస్తే గల్ఫ్ దేశం నుండి ప్రెజర్ పెడతారు, సపోర్ట్ చేయకపోతే హిందూ సంస్థల ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తారు. సో ఈ అమ్మాయి చేసిన తప్ప కరెక్టా అనేది కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.